అందువలన ఏం చేశాడు? దేవునితో ఉండుట దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అంటే సృష్టి. చూడండి పేరెంట్స్ అందరూ వినండి, ఈ మాటలు మీ హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం. ఆ తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఆ పిల్లలతో ఏం మాట్లాడాలంటే దేవుని మాటలు నేర్పించాలి. భయాన్ని పడలేదు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు వాటిని గురించి తెచ్చుకోరా చూస్తారు. కొంతమంది తల్లిదండ్రులు 10th క్లాస్కి వచ్చారనుకో, మా వాడికి ఎట్లయినా ఫస్ట్ క్లాస్ రావాలి, కాపీ కొట్టైనా చిట్టాలు కొట్టైనా ఫస్ట్ క్లాస్ రావాలి. ఆ పిల్లల్ని తల్లిదండ్రులే పాడు చేస్తారు. అరే దేవుణ్ణి అడగరా, యేసయ్యని అడుగు. మీ జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడుగు అన్నాడుగా, ధారాళంగా ఇస్తానన్నాడుగా. కష్టపడి చదువు, ఏ కష్టమైనా ఆశీర్వాదం అని ఉంది బైబిల్లో. కష్టపడి పని చేయి, ఆశీర్వాదం. నీ డ్యూటీ కరెక్ట్గా చేయి, ఆశీర్వాదం. ఈ డాక్టర్ మంచివారండి, ఈ నర్సమ్మ గారు మంచివాళ్ళండి అంటారు. కాబట్టి చూడండి, ఆ నక్షత్రాన్ని జ్ఞానులు చూచి వచ్చారు. యేసుప్రభు ఎక్కడున్నారో అక్కడికి వచ్చారు. చూడండి, ఆయన హిస్టారికల్ మ్యాన్ కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా హిస్టరీ. ఆయన పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఎంతకాలం భూమి మీద ఉన్నాడు చెప్పండి? 33.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. యోసేపు, మరియమ్మ ఏమండి, వాళ్ళు పేరుకు తల్లిదండ్రులు కానీ ఆయన వారి దేవుడు. ఆమె కన్యకగా ఉన్నప్పుడు గర్భంలోకి వచ్చాడు. చూసారా, ఆమె తన నోటితో దూతతో చెప్పింది ఏమని? నేను పురుషుని ఎరిగిన దాన్నే. మరియమ్మ గారు చెప్పారు, నేను పురుషుని ఎరిగిన దాననే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసుప్రభు అంటే ఏంటి? పరిశుద్ధుడు. ఆయనకి ఎవరిని పోల్చలేదు. అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులే. నోబడీ కెన్ సే దట్. ఎవరు ఎలాగా చెప్పలేదు. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండండి. నేను మీ కొరకు పరిశుద్ధ రక్తం కార్చాను. మీ పాపాలు ఒప్పుకోండి. బైబిల్ ఏం చెప్తుందంటే, మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపమును క్షమించే సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఆ మాట చెప్పాడు. ఆయన పరిశుద్ధ రక్తం కార్చాడు కాబట్టి ఆయన రక్తధారలో ప్రతి పాపం కడిగివేయబడుతుంది కనుక నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులై ఉండండి. అంతేకాదు, అనుమానం వచ్చిన ఆ తోమాతో చెప్పాడు. ఆ తోమాతో ఏం చెప్పాడు? 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2, 3
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చూడండి, ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళక ముందు చెప్పిన మాట. మీకు స్థలము సిద్ధం. మనం అనుకుంటాం ఈ భూమి మీద నాకు ఇల్లు లేదే అనుకుంటాం. లేకపోయినా పర్వాలేదు, అద్దిల్లు అయినా పర్వాలేదు, ఏమండి. కానీ మనం యేసుప్రభువుని నమ్ముకుంటే మన ఆత్మకి ఎంత శాంతి, ఎంత సమాధానం. మనకు పరలోకంలో స్థలం ఉంది. పరలోకం అంటే ఈ మట్టి భూమి కాదు. దానికి 12 గుమ్మాలు, అక్కడ వీధులు బంగారపు వీధులు, అక్కడ సూర్యుడు అక్కర్లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? చూడతాను, మీకు స్థలం సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేనుండే స్థలంలో మీరు ఉండులా. నేనుండే స్థలంలో మీరు ఉంటారు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అందరు హాయ్ చెప్పండి. ప్రపంచ చరిత్రలో ఎవరు చెప్పండి, నేనుండే స్థలంలో మీరుంటాను, నేను మరలా వస్తాను. ఆయన మొదటి రాకడ అయిపోయింది, 220 పోతున్నాడు. నేనుండే స్థలంలో మీరు ఉండలాగా నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను వెళ్ళిస్తున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మార్గం మీకు తెలియదని చెప్పాను. అప్పుడు తోమ అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు? మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగుగా యేసు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. ఎవడు పరలోకానికి వెళ్ళలేడు. I am the way, truth and the life. నేనే మార్గము, సత్యము. ముందే చెప్పాను, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులే. అంతేకాదు, నేనే మార్గము, సత్యము, జీవము. అంతే. వచ్చాడు మన కేరళ సర్వీస్. ఎంత పిల్లడే, వాడి చేతిలో సెల్ ఫోన్ పెట్టారు. పిల్లలందరూ వినండి, చేతిలో సెల్ ఫోన్ పెడితే ఆ సెల్ ఫోన్ ఆడుకుంటాడు. ఏమేమి దృశ్యాలు. నేను అన్నాను, ఈ పిల్లడికి ఇప్పుడే పాటిస్తే దొంగతనం చేయకూడదని చెప్పాలి. ఈ పాపాలు తీసివేయడానికి వచ్చాడు. పాపాలు తీసివేయడానికి. నీ పాపం ఘోరమైంది. నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందంటే నిత్య నరకానికి తీసుకెళ్తాడు. అక్కడ క్యాండిల్ సర్వీస్ ఉంటుందండి. ఒకసారి అందరూ క్యాండిల్ డిస్ట్రిబ్యూట్ చేయండి.
పెట్టుకోండి. క్యాండిల్స్ వెలుగుతున్నప్పుడు
థ్యాంక్ యూ వెరీ మచ్. Merry Christmas, Happy Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas. Thanks, Kiran.